చికెన్ ఫ్రై చేసుకోవడానికి మనం ముందుగా ఉల్లిగడ్డలు, కొత్తిమీర, మెంతం కూర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సేపు అందులో కొంచెం మగ్గే వరకు వేయించాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని అందులోకి వేసేయాలి. ఉడకబెట్టేటప్పుడు పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టాలి. తర్వాత మసాలాలన్నీ వేసేసి చికెన్ మసాలా, కారం, ఇప్పుడు లాస్ట్లో దింపేటప్పుడు చెక్క, లవంగం పొడిని వేసుకొని స్టవ్ని బంద్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుందో చూడ్డానికి. తింటే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. దీన్ని అన్నంలో కలుపుకొని అయినా తినచ్చు, సైడ్గా పప్పులో నంచుకోవడానికైనా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.